ఎలాంటి ప్రేమ అంట? శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమిస్తున్నాడు. నీ తల్లిదండ్రులు నిన్ను ప్రేమించారు కరెక్టే, ఈరోజు నిన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. నీ భర్త ప్రేమ కూడా అంతంత మాత్రమే ఉండొచ్చు, నీ పిల్లల ప్రేమ కూడా అంతంత వరకే ఉండొచ్చు. నువ్వు ప్రేమించిన ఎవరైనా సరే నేను బాధ పెట్టి ఉండొచ్చు, కానీ యేసయ్య జాలి చూపే దేవుడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా, నా కృప నిన్ను ఏం చేయదండి, విడిచిపోదు. సమాధానార్థమైన నా నిబంధన నీ నుండి దూరం అవదని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. చూసారా యేసయ్య ప్రేమ ఎంత గొప్పదో మనం తెలియక ఏమండి ప్రభు వదిలిపెట్టేశాడు. నన్ను అసలు పట్టించుకోవట్లేదు, నాకే ఈ సమస్యలు వస్తున్నాయి, పైగా నేను నీతిగానే ఉంటున్నాను, ఏ తప్పు చేయట్లేదు. చాలామంది నన్ను రకరకాలుగా అనుకుంటున్నారు, నేనైతే యథార్థంగానే ఉన్నాను దేవుని సన్నిధిలో, నాకే ఎందుకు ఈ శోధనలు వస్తున్నాయి అని దేవుడు నన్ను వదిలిపెట్టాడా ఏంటి, దేవుడు నా మీద కోపం పెట్టుకున్నాడా ఏంటి అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు కోపం పెట్టుకునే దేవుడు కానే కాదు. లాజరుని అంతగా దేవుడు ప్రేమించాడు, నిన్ను కూడా దేవుడు ప్రేమిస్తున్నాడు. దేవుణ్ణి ఎప్పుడు కూడా పొరపాటున అనుకోవద్దు. ఆమేన్, హల్లెలూయా.